గూగుల్ సెంటర్ ఏర్పాటుకు భీమిలిలో శరవేగంగా భూసేకరణ ప్రక్రియ. రిజిస్ట్రేషన్లో రైతులకు పరిహారం పెంచేలా ఉత్తర్వుల జారీ. ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ లో మరోసారి సత్తా చాటిన నిఖత్ జరీన్. తెలంగాణ బిడ్డకు స్వర్ణం దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ 15 గ్రామాల కొబ్బరి రైతులను పరామర్శించనున్న డిప్యూటీ సీఎం. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం. సిటీస్ పేరుతో అంగన్వాడీ హెల్త్ సెంటర్లు పూర్తి చేశామన్న నారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము 2 రోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టగండితో అప్రమత్తమైన అధికారులు. నష్టాన్ని తగ్గించామని ఎలాంటి ఇబ్బందులు లేదన్న మంత్రి గొట్టిపాటి. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. విజయవాడలో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో భద్రత పెంపు. సచివాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు. ఉత్తర తెలంగాణ జిల్లాలను వణికిస్తోన్న చలిగాలులు. 10 జిల్లాల్లో అత్యంత కనిష్టంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. అమృత్ పథకం టెండర్లలో అవకతవకలు జరిగినా బీజేపీ చర్యలు తీసుకోదు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమేనన్న కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ. గవర్నర్ అనుమతిని తప్పుపడుతున్న బీఆర్ఎస్ వర్గీయులు. ముగిసిన ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ. 2 దఫాల్లో 8 మందిని విచారణ. త్వరలో నిర్ణయం తీసుకునే ఛాన్స్. పత్తి రైతులకు మద్దతుగా జాతీయ రహదారి దిగ్బంధానికి బీఆర్ఎస్ పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన. ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం. 42 నుంచి 22% అమలు చేస్తామన్న కేబినెట్ నిర్ణయంపై ఆగ్రహం. భద్రాచలంలో కల్తీ నెయ్యి కలకలం. శ్రీరామ లాడ్జీలో 66 కేజీల నెయ్యి సీజ్. ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్ల కేసులు నమోదు. 2వ రోజు విచారించనున్న పోలీసులు. ఫోర్జరీ జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్. బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి ముందుకు. నటి నిధి అగర్వాల్ ప్రమోషన్స్ చెల్లింపులు ఒప్పందాలపై విచారించిన అధికారులు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని వామపక్షాల ఆందోళన. ఎన్కౌంటర్ల పేరుతో అమాయకులను చంపేస్తున్నారని కూనంనేని అన్నారు.
అనకాపల్లిలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హిందూజా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్. మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ 20వ G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న 40 దేశాలు. ఢిల్లీ బాంబు కేసులో ప్రధాన సూత్రధారి మౌలి ఇర్ఫాన్ గా గుర్తింపు. వీరంతా జైషే మహమ్మద్ కోసం స్లీపర్ సెల్ గా పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ నిర్ధారణ. బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇండియా కూటమిలో ప్రకంపనలు. కాంగ్రెస్ పనితీరును మార్చుకోవాలని భాగస్వామ్య పక్షాల డిమాండ్. గవర్నర్లకు గడువు విధించేందుకు వెనక్కి తగ్గబోమన్న స్టాలిన్. బిల్లులపై నిర్ణయం తీసుకునేలా రాజ్యాంగ సవరణకు పోరాడతామని వెల్లడి. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో వేడెక్కుతున్న రాజకీయం. గద్దెనెక్కిన 2 ఏళ్ల తర్వాత అధికార పీఠంపై డీకే శిబిరంలో అలజడి. G20 సదస్సుపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కీలక వ్యాఖ్యలు. బహిష్కరించిన ట్రంప్ నిర్ణయాలు అమెరికా విధానాలకు విరుద్ధమని ప్రకటన.